హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ అత్త కోడలు ఛానల్. ఈ రోజు వీడియోలో మీ అందరికీ నేను ఏం చూపించబోతున్నాను అంటే హైదరాబాద్లోని సనత్ నగర్లో ఉన్న ఆగ్రోమెక్స్ స్టీల్ ఫ్యాక్టరీ అండి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టీల్ ఫ్యాక్టరీ. ఇది పేరుకు మాత్రమే స్టీల్ ఫ్యాక్టరీ, కానీ దీంట్లో లేని ఐటమ్ అంటూ ఏం లేదండి. మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఈ ఫ్యాక్టరీలో ఉంది. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక్కడ చాలా ఐటమ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి అంటే మనకి తీసుకోవాలి అనిపించేస్తుంది, అంత క్యూట్గా ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. యూ విల్ లవ్ ద ప్రోడక్ట్స్. కొన్ని ఐటమ్స్కి అయితే మోస్ట్లీ ప్రైస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ ఫ్యాక్టరీలో పలానా ప్రోడక్ట్ లేదు అన్న మాట అనడానికే లేదండి. ఎందుకంటే మనకి కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ ఉంటుంది. అండ్ ప్రతి ప్రోడక్ట్ కూడా దాని యొక్క స్మాల్ సైజ్ నుంచి లార్జ్ సైజ్ వరకు అన్ని సైజెస్లో అవైలబుల్లో ఉంటాయి మనకి. ఇవి హాట్ బాక్సెస్ లాగా అండి. స్టీల్లో ఉంది, మనకి కాపర్లో ఉంది, బ్రాస్లో ఉంది. కానీ చూడ్డానికి మాత్రం ఎంత అందంగా ఉందో, డైనింగ్ టేబుల్ మీద పెడితే చాలా బాగుంటుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 1570 అండి. మనకి సైజెస్ని బేస్ చేసుకొని కాస్ట్ ఉంటుంది. ఇది 2 లీటర్స్ది 1570 ఉంది. ఇంకా ఇవి అయితే ఎంత బాగున్నాయో, కానీ మనం ఇంట్లో యూస్ చేసుకోలేము. క్యాటరింగ్ పర్పస్కి, హోటల్స్లో వాళ్ళకైతే ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. అందంగా కూడా ఉంటాయి. మా అత్తమ్మకి అండ్ నాకు ఇది చాలా బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాము. వీటిలో పెట్టిన ఫుడ్ 9 hours హాట్గా ఉంటుంది అని చెప్పారు. ఇవి వచ్చేసి నెయ్యి స్టోర్ చేసుకోవడానికి మనందరి ఇళ్లలో మోస్ట్లీ ఉండుంటాయి. అవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్లో ఉన్నాయి. ఇంకా ఈ ప్రోడక్ట్ అయితే వీటిలో సాంబార్ లేదంటే బటర్ మిల్క్ అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు. ఏమైనా లిక్విడ్ టైప్వి పడిపోకుండా ఉంటుంది. మూత టైట్గా ఫిట్ అవుతుంది. కాస్ట్ వచ్చేసి 225 ఉంది. ఇది వచ్చేసి వేరే మోడల్ అండి. దీని మూత ఫిట్గా లేదు, నార్మల్ లూజ్గా ప్లేస్ చేసుకునేలా ఉంది. ఇది చూడండి ఎంత బుజ్జిగా ఉందో, బాగుంది. ఏమైనా కర్రీస్ వేసుకోవడానికి బాగుంటుంది. కాస్ట్ వచ్చేసి 130 ఉంది. ఇవి మనం ఫస్ట్ చూసిన హాట్ బాక్సెస్ లాంటివే, 2 లీటర్స్ది ఇది కూడా. కాకపోతే డిజైన్ వచ్చేసి వేరేది. ఇవి ఇడ్లీస్ లేదంటే బిర్యానీ లేదంటే ఎక్కువ కర్రీ చేసుకున్నప్పుడు అవి పెట్టుకోవడానికి మంచిగా యూజ్ అవుతాయి. ఏది తీసుకున్నా తీసుకోకపోయినా ఇవన్నీ కూడా చూడటానికి మాత్రం చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి మనం చక్రాలు, మురుకులు చేసుకుంటాం కదా, అవి అనమాట. కాస్ట్ వచ్చేసి 215 ఉంది. వీటిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక ఇది వచ్చేసి కొబ్బరి తురుముకునేదండి. మోస్ట్లీ అందరికీ ఐడియా ఉండుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 340 ఉంది. కొబ్బరి తురుముకునేవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇది మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు టెంకాయ కొట్టుకుంటాం కదండి, దానికోసం అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 205 ఉంది. ఇవి వచ్చేసి చాపింగ్ బోర్డ్స్, మనం వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి. దీని కాస్ట్ 196 ఉంది. ప్లాస్టిక్వి. ఇది వుడ్ అండి, కొంచెం బరువుగా ఉంది. దీని కాస్ట్ 510. చాపింగ్ బోర్డ్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ వేరే వేరే మెటీరియల్స్తో తయారు చేసినవి ఉన్నాయండి. ఇవి చిన్న రోళ్ళు, మనం అల్లం వెల్లుల్లి అవి నూరుకోవడానికి. చూడటానికి కూడా బాగున్నాయి. ఇది వచ్చేసి చపాతీ, పుల్కా అవి కుక్ చేసుకోవడానికి. కాస్ట్ వచ్చేసి 99 రూపీస్ ఉంది. వెజిటబుల్స్ గ్రేట్ చేసుకునేవి అండ్ మెదుపుకునేవి, మనం పప్పు గుత్తి యూస్ చేస్తాం కదా, ఇప్పుడు ఇలాంటివి కూడా యూస్ చేస్తున్నారు స్మాష్ చేసుకోవడానికి. వీటిల్లో కూడా వేరియస్ సైజెస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి స్పూన్స్, గరిటెలు ప్లేస్ చేసుకోవడానికండి. వీటిలో కూడా వేరియస్ మోడల్స్ ఉన్నాయన్నమాట. మనం ఇంట్లో ఎన్ని కొన్నా కూడా స్పూన్స్, గరిటెలు మిస్ అవుతూనే ఉంటాయి కదండి. ఎటు పెడతామో ఎక్కడ పెడతామో కూడా అర్థం కాదు. మీలో ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసి ఉంటే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మనకి కిచెన్లో యూజ్ అయ్యే ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ వేరియస్ మోడల్స్లో. అండ్ ఇదైతే అగరబత్తీస్ పెట్టుకోవడానికి, ఎందుకంటే పౌడర్ కింద పడిపోకుండా ఉండడానికి కోసం అనమాట. ఇవి గరిటెలండి. మనకి అన్ని మోడల్స్, పలానా మోడల్ లేదు అనేదే లేదు. అన్ని మోడల్స్లో గరిటెలు ఉన్నాయి. మోస్ట్లీ అన్నీ కూడా 100 రూపీస్ లోపలే ఉన్నాయన్నమాట. అంటే ఈచ్ ఒక్కోటి 55 లేదంటే 75, 90 రూపీస్ అలానే ఉన్నాయి మోస్ట్లీ. ఇది ఆగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ కదా. ఆగ్రోమెక్ బ్రాండ్ అయితే ఐటమ్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. కాస్ట్ కూడా ఆగ్రోమెక్ వాళ్ళవి రీజనబుల్గానే ఉన్నాయి.
ఇది వచ్చేసి ఫ్రూట్స్ వాష్ చేసుకునేది. లైక్ గ్రేప్స్, ఏమైనా చిన్న చిన్న ఫ్రూట్స్. చాలా చిన్నదండి ఇది. ఎంత క్యూట్‌గా అనిపించిందో. దీని కాస్ట్ వచ్చేసి 255 ఉంది. ఇంత చిన్నదే. దీంట్లో ఇంకా చాలా పెద్ద సైజెస్ వరకు ప్రతి సైజ్‌లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనం ఫ్రూట్స్ స్టోర్ చేసుకునేది. వెజిటబుల్ కట్ చేసుకునే వాటిలో ఇది ఇంకొక మోడల్ అన్నమాట కటింగ్ బోర్డ్స్‌లో. దీని కాస్ట్ వచ్చేసి 379 ఉంది. ఇవి కేక్ బేక్ చేసుకునేదండి. వీటిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వేరియస్ మెటీరియల్స్‌తో తయారు చేసినవి కూడా ఉన్నాయి. అండ్ ఈ ఐటెమ్ ఏంటో మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. వీటిల్లో స్మాల్ సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయి. కానీ ఇది ఎందుకు యూజ్ చేస్తారు అనేది నాకు ఐడియా లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఈ ప్రోడక్ట్ కూడా ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది చూసారా భలే ఉంది కదా! చూడటానికి ఎంత ముద్దుగా ఉందో. ఇవైతే హోటల్స్‌లో మనం చూసే ఉండుంటాము. లైక్ సాంబార్ వేసుకోవడానికి, చట్నీస్ వేసుకోవడానికి. దీని కాస్ట్ వచ్చేసి 390 ఉందండి. చూడటానికి మాత్రం ఎంత ముద్దుగా ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ కప్. ఐస్ క్రీమ్ వేసుకోవడానికి. ఇప్పుడు చూపించే ఐటెమ్స్ మోస్ట్‌లీ హోటల్స్‌లో, రెస్టారెంట్స్‌లో మనకి ఫుడ్ సర్వ్ చేస్తారు కదండీ! ఆ ఐటెమ్స్ అన్నమాట. చూడటానికైతే ఎంత బాగున్నాయో క్యూట్‌గా వేరియస్ మెటీరియల్ టైప్స్‌లో ఉన్నాయన్నమాట. ప్లేట్స్ కానీ, లేదంటే చిన్నగా యూజ్ చేసే బాండీలు గానీ, దోస వేసుకునే పెనం లాగా అవి వేరియస్ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. బాగున్నాయి చూడటానికి ఐటెమ్స్ మాత్రం. కుక్ చేసిన ఐటెమ్స్ జస్ట్ సర్వ్ చేసుకోవడం కోసం ఇవి యూజ్ చేసుకోవచ్చు. మంచిగా ఉంటాయి. వీటిలో కుక్ చేయొచ్చా లేదా అనేది నాకు అంత ఐడియా లేదండి. ఒకవేళ వీటిలో ఎవరైనా కుక్ చేసుండి వీటి కోటింగ్ ఏమీ పోకపోతే ప్లీజ్ డూ కమెంట్ డౌన్. మనము ఇందాక స్టీల్‌లో గరిటెలు అవి చూసాం కదండీ! ఇదంతా కూడా వుడ్ సెక్షన్ చెక్కతో తయారు చేసినవి అన్నమాట. ఇక్కడంతా కూడా అవే ఉన్నాయి. అండ్ ఇప్పుడు అంటున్నారు గదా! నాన్ స్టిక్స్‌లో స్టీల్‌వి యూజ్ చేయడం వల్ల వాటి కోటింగ్ పోయి హెల్త్‌కి మంచిది కాదు అనని. సో, నాన్ స్టిక్స్‌లో లేదంటే కుండతో ఫుడ్‌ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు ఈ చెక్కతో ప్రిపేర్ చేసిన గరిటెలు యూజ్ చేయడం మంచిది. వీటిలో కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉండి ఈ ఫ్యాక్టరీని ఇంతవరకు విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఒకసారి విజిట్ చేయండి అండి. మనకి మంచి మంచి కిచెన్ ఐటెమ్స్ దొరుకుతాయన్నమాట. కొత్తగా ఫ్యామిలీ పెట్టే వాళ్ళకి లేదంటే గృహప్రవేశం చేసుకొని ఇంట్లో కొత్త ఐటెమ్స్ తీసుకోవాలి అనే వాళ్ళకి ఈ స్టీల్ ఫ్యాక్టరీ మంచిగా యూజ్ అవుతుందండి. మనము ఒక 2, 3 షాప్స్ తిరగకుండా మనకి కావాల్సిన ప్రతి ఐటెమ్ కూడా ఈ షాప్‌లో దొరుకుతుంది. నాకు జెన్యూన్‌గా ఏమనిపించింది అంటే, ఇక్కడ క్వాలిటీ అండ్ ఐటెమ్ యొక్క డిజైన్ కానీ, మోడల్ గానీ చాలా బాగుంది. బట్ ఎ లిటిల్ బిట్ ఎక్స్‌పెన్సివ్ అనిపించింది కొన్ని ఐటెమ్స్. కొన్ని రీజనబుల్‌గా అనిపించాయి. అగ్రోమెక్ బ్రాండ్ వాళ్ళవి మాత్రం రీజనబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ అగ్రోమెక్ బ్రాండ్ మాత్రమే కాదు, ప్రెస్టేజ్, హాకిన్స్, సెమోరా అలా చాలా బ్రాండ్సే ఉన్నాయండి. ఐటెమ్స్ మాత్రం డెఫినెట్‌గా యూ విల్ లవ్ ఇట్. కొత్తగా ఫ్యామిలీ పెట్టే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పాను గదా! ఇది స్టీల్ ఫ్యాక్టరీనే అండి. కానీ దీంట్లో ఓన్లీ స్టీల్ మాత్రమే కాదు, మనకి పూజకి సంబంధించిన ఐటెమ్స్, డెకరేటివ్ ఐటెమ్స్ అన్ని ఐటెమ్స్ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీ పెట్టాలి అనుకునే వారికి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మనం ఒక 10 షాపులు తిరగకుండా ఒక షాప్‌లోనే అన్ని ఐటెమ్స్ దొరుకుతాయి. మనకి ఆ ఐటెమ్స్‌ని చూజ్ చేసుకోవడానికి టైం ఉండాలే కానీ ఉండాలి, ఓపిక కూడా ఉండాలి. ఎందుకంటే అది మొత్తం చూసేసరికి మన ఓపికంతా అయిపోతుంది. వెడ్డింగ్స్‌కి లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్‌డే పార్టీస్‌కి లేదంటే శ్రీమంతాలకి రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి గదా! రిటర్న్ గిఫ్ట్స్ గూడా దొరుకుతాయి అండ్ హోల్‌సేల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయి. మనకి సింగిల్ ఐటెమ్ కూడా తీసుకోవచ్చండి. ప్రతిది ఓన్లీ రిటర్న్ గిఫ్ట్స్ మాత్రమే కాదు, సింగిల్ ఐటెమ్ కూడా అవైలబులే అనమాట. ఇక్కడ పెళ్ళికి కావాల్సిన ఐటెమ్స్ కూడా ఉన్నాయండి. ఆహ్, పెళ్ళిలో కాళ్ళు కడిగే ప్లేట్స్, లేదంటే ఉంగరాలు తీయడానికి మంచి మంచి డిజైన్ బిందెలు, డిజైన్ ప్లేట్స్ అవన్నీ వేరే సెక్షన్‌లో ఉన్నాయి. అవి కూడా చూపిస్తానండి. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఫ్యాక్టరీ ఏంటి అంటే, ప్రతి ప్రోడక్ట్ గూడా ఎంత ఆర్గనైజ్డ్‌గా, ఎంత నీట్‌గా డిస్‌ప్లే చేశారు అంటే, మనకి ఆ ప్రోడక్ట్‌లో ఇలాంటి మోడల్స్ అండ్ ఇలాంటి సైజెస్ ఉన్నాయా అనని క్లియర్‌గా కనిపించేలాగా చూపించారనమాట. ఇవి చూసారా వాటర్ జగ్స్ అండి. వీటిలో కూడా ఎన్ని మోడల్స్ ఉన్నాయో ప్రతిది గూడా ఆర్గనైజ్డ్‌గా పెట్టారనమాట. చూడటానికి గూడా ఎంత నీట్‌గా, డిసిప్లైన్‌గా ఉంది ప్రతిది గూడా.
చాలా చక్కగా అరేంజ్ చేశారు. అండ్ కింద అయితే ప్లేట్స్, ఓన్లీ ప్లేట్స్ మాత్రమే. ఇక్కడ బిందెలు చూసారా ఎంత బాగా అరేంజ్ చేశారో. వీటిల్లో కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా ప్రతిదీ కూడా నీట్‌గా పెట్టారండి. ఇక్కడ ఏంటంటే మన దగ్గర పాత సామాన్లు ఉంటాయి కదండీ! మనం యూజ్ చేయనివి. వాటిని వీళ్ళు తీసుకొని మనకి రీప్లేస్‌మెంట్‌గా అమౌంట్ ఇస్తారనమాట వెయిట్స్ ప్రకారం. కేజీ 150 అయితే ఎన్ని కేజెస్ ఉంటే అంత మనీ మనకి ఇస్తారు. ఆ మనీతో మనం ఇక్కడికి వెళ్లి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మనీ అంటే మన హ్యాండ్‌కి మనీ ఇవ్వరండి. ఒక స్లిప్ మీద రాసిస్తారనమాట. ఇంత అమౌంట్ వస్తది అనని. ఆ స్లిప్ చూపిస్తే వాళ్ళు అమౌంట్ మన ఫైనల్ బిల్‌లో కట్ చేసుకుంటారు. ఇప్పట్లో ఎక్కువగా కాపర్ యూజ్ చేస్తున్నారు గదండీ! కాపర్ యూజ్ చేసే వాళ్ళకి ఇవి మంచిగా యూజ్ అవుతాయి. వీటిలో గూడా ఎంత పెద్ద సైజెస్ ఉన్నాయో మరి ఇవైతే హోటల్స్‌లో వాళ్ళకైతేనే బాగా మంచిగా యూజ్ అవుతాయి. ఇక్కడ గ్లాసెస్ చూసారా? ఈ గ్లాసెస్ ఈచ్ గ్లాస్ వచ్చేసి 55 ఉంది. ఐయామ్ నాట్ ష్యూర్ ఒక్కో గ్లాస్ 55 ఉంటుందా అని. క్వాలిటీ అయితే బావుంది గానీ, గ్లాసెస్ కాస్ట్ అంత ఉంటుందా? ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి అండి. గ్లాసెస్‌లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. పైన డిజైన్ వచ్చేసి ఫ్లవర్స్‌తో అలాగా. ఇక్కడ అన్నీ కూడా గ్లాసెస్ అన్నీ కూడా ఒక దగ్గర ఉండడం వల్ల మనకేంటంటే ఈజీగా పిక్ చేసుకోవచ్చనమాట. మనకి ఏది నచ్చిందో అది. అండ్ ప్లేట్స్ కూడా డిఫరెంట్ షేప్స్‌లో, డిఫరెంట్ డిజైన్స్‌లో అండ్ డిఫరెంట్ మెటల్ టైప్‌లో ఉన్నాయండి. ఇక్కడ ఇవి మాత్రమే కాకుండా ఇంకా మంచి మంచి డెకరేటివ్ ఐటెమ్స్, ఫ్లవర్ పాట్స్, బాల్కనీలోకి మనకి కావాల్సిన డిజైన్ ఐటెమ్స్ కానీ అన్నీ చాలా ఉన్నాయండి. వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను వేరే పార్ట్‌లో చూపిస్తాను అవి. తప్పకుండా అది కూడా చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సో దట్ చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.